నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కీలక భేటీ. మొత్తం 25 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం. కేరళ సీఎంగా వీడి సతీశన్. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటించేసిన దీపాదాస్ మున్షి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు. పాఠశాలలో వందే మాత్రం గేయ ఆలాపన తప్పనిసరి చేస్తూ ఆదేశాలు. దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన. ప్రైవేట్ బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. సీనియర్ నాయకులు, హైకమాండ్ ప్రతినిధులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన్ను ఈ కీలక పదవికి ఎంపిక చేశారు. సతీశన్ నియామకం కేరళం కాంగ్రెస్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. సీనియర్ నాయకులు, హైకమాండ్ ప్రతినిధులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన్ను ఈ కీలక పదవికి ఎంపిక చేశారు. సతీశన్ నియామకం కేరళం కాంగ్రెస్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. The Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన సువేందు అధికారి తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. బెంగాల్ పురిటి గడ్డపై పుట్టిన వందే మాత్రం గేయానికి పూర్వవైభవం తెచ్చేలా ఇకపై అన్ని స్కూళ్లలో కూడా దీన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన సువేందు అధికారి తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. బెంగాల్ పురిటిగడ్డపై పుట్టిన వందే మాతరం గేయానికి పూర్వ వైభవం తెచ్చేలా ఇకపై అన్ని స్కూళ్లలో కూడా తప్పనిసరిగా వందే మాతరాన్ని ఆలపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న స్లీపర్ బస్సులో 30 ఏళ్ల మహిళపై 2 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ను, కండక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత మహిళ మంగోల్పురిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబంతో కలిసి పిఠాంపోరాలో నివసిస్తుంది. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే బస్సు దగ్గర ఉన్న వ్యక్తిని సమయం ఎంత అయింది అని మహిళ అడగగా దగ్గరకు రావాలని సంకేతం ఇచ్చిన అతడు ఆమెను బలవంతంగా బస్సులోకి లాగినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం బస్సులో ఉన్న 2 వ్యక్తులు కదులుతున్న వాహనంలోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న స్లీపర్ బస్సులో 30 ఏళ్ల మహిళపై 2 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత మహిళ మంగోల్పురిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబంతో కలిసి పిఠాంపురాలో నివసిస్తుంది. రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే బస్సు దగ్గర ఉన్న వ్యక్తిని సమయం ఎంత అయిందని మహిళ అడగగా దగ్గరకు రావాలని సంకేతం ఇచ్చిన అతడు ఆమెను బలవంతంగా బస్సులోకి లాగినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం బస్సులో ఉన్న 2 వ్యక్తులు కదులుతున్న వాహనంలోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్లోని బాణసంచ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 4 కార్మికులు మృతి చెందినట్లుగా సమాచారం. అలాగే ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దేవాసులోని బాణసంచ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 4 కార్మికులు మృతి చెందినట్లుగా సమాచారం. అలాగే ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వారిని ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని, అయితే ప్రధాని మోడీ ప్రభుత్వం దీనిపై ముందడుగు వేయడం లేదని ఆయన విమర్శించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడతామని ఆయన తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని, అయితే ప్రధాని మోడీ ప్రభుత్వం దీనిపై ముందడుగు వేయడం లేదని ఆయన విమర్శించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడతామని తెలిపారు. అన్న మీరు జరగండి. నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రం లోపలికి వేటకు వెళ్లవద్దని సూచించారు.
నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రం లోపలికి వేటకు వెళ్లవద్దని సూచించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. దళారులు నమ్మి రైతులు నష్టపోవద్దని, ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తూకం చెల్లింపుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సార్ కొద్దిగా మీరు బ్యాక్ సైడ్ ఉండాలి సార్. మనకు ఇవ్వడం జరిగింది మేడం. అది వచ్చేసి ఈ మనం ఈసారి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ కష్టం అవుతుంది. తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ పెడమర్తి రవి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ పరిధిలోని రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ నాయకులు చిరుమర్తి రాజు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులకు పండ్లు పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమకాలం నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న పెడమర్తి రవికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించాలని చిరుమర్తి రాజు కోరారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ విద్యార్థి ఉద్యమ రథసారథైనటువంటి డాక్టర్ పిడమర్తి రావు గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక విద్యార్థి లోకాన్ని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి క్రియాశీలక పాత్ర పోసినటువంటి డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో శ్రీ రాజేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ పిడమర్తి రవి గారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలంగా పనిచేసింది అందరికీ తెలిసిన విషయం, యావత్ సమాజానికి తెలుసు. కాబట్టి డాక్టర్ పిడమర్తి రావు అన్న నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ప్రజాప్రభుత్వంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో దానితో పాటు రేవంత్ అన్న ప్రభుత్వంలో డాక్టర్ పిడమర్తి రవి గారికి మంచి సముచిత స్థానం కల్పించాలని, అలాగే పిడమర్తి రవి గారు మంచి ఉన్నతమైన పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రవణ బర్త్డే సందర్భంగా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ వృద్ధులకు పండ్ల పంపిణీ కానీ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున రవణ గారిని మీరందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నిండు మనసుతోనే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా పిడమర్తి రావు అంటే ఒక ఫైర్ బ్రాండ్. అలాంటి ఫైర్ బ్రాండ్కు ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో చోటు ఉంటుందని నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మహిళా సంఘ నేతలు పోలీస్ స్టేషన్కు ముట్టడించారు. ఇక బాధితురాలికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య భారీ తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు నిరసనకారులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్ వేదికగా ఆదివాసీల గళం వినిపించింది. మా ఊళ్ళో మా రాజ్యం అనే నినాదంతో జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహాసభ ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ మేధావులు, ప్రతినిధులు ఈ సభకు భారీగా తరలివచ్చారు. అడవి బిడ్డల హక్కులు, చట్టాల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పలు కీలక తీర్మానాలు చేశారు. దేవుడితో మీరు అనుకుంటారు గాడ్ అంటే ఎవరు కాదు. అప్పుడు ఇంకోటి సార్ మళ్ళీ చెప్తున్నాడు మీ డిపార్ట్మెంట్ మాకు రమణాన్ ముందని ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది. అప్పటి మా ఇద్దరు మైండ్లీ చేస్తుంటారు. కానీ ఆయన ఒక పోలీసింగ్ అయితే ఎట్లుండాలి ఇక్కడ ట్రైబల్ డిమాండ్ ఏంటంటే మొత్తం మన్య సీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నాము. అలానే కోయత్తూరు భాషని ఇందో షెడ్యూల్లో చేర్చాలా, రికగ్నైజ్ చేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి జనగణన చేసేటప్పుడు మతం అంటే అదర్స్ అని వస్తుంది. అదర్స్ కాదు, ఆదివాసీ మతం అనే కాలం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా GOMS నెంబర్ 3 స్థానిక ఉద్యోగాలు, స్థానికులకు ఉద్యోగాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దానిలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని స్థానికులకు ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక ట్రైబల్స్కే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్. ఆదివాసీ అంటే మూల పురుషుడు దేశానికి. దేశానికి సంస్కృతి ఎవరంటే ఆదివాసీ సంస్కృతి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఈ ఆదివాసులంతా కూడా రోజు రోజుకి వాళ్ళకున్న రాజ్యాంగ హక్కులు నశించబోయి చిట్ట చివరికి ఆదివాసులు జీవన విధానం దెబ్బతీస్తుంది. వాళ్ళు బతికే విధానం కూడా లేదు. భూములు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి, అడవులు పోతున్నాయి, సంపద పోతుంది. గోదావరి ప్రాజెక్టులు కట్టి ఆదివాసులనే ముంచుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆదివాసుల యొక్క జీవన విధానంతో పాటు వాళ్ళ యొక్క ఉనికి కూడా దెబ్బతీసే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఏనాడైతే భారతదేశం ఆనాడు అల్లూరి సీతారామరాజు కానీ, కొమరం భీమ్ కానీ, బిర్సా ముండా కానీ అనేక మంది ప్రాణ త్యాగాలు చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన చట్టాల్ని వీళ్ళు అమలు చేసే బదులు వాటిని తీసేసి మొత్తం ఆక్యుపై చేయాలని చెప్పి మరి ప్రభుత్వాలు కుట్రపంతున్నాయి. ఆ ప్రభుత్వాలు నిజంగా మా యొక్క ఆదివాసీ అడవులలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికే మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కుట్రతో అక్కడున్న ఆదివాసులను మట్టుబడుతున్నారు. అందుకని మరొక ఉద్యమం భారతదేశంలో ఎప్పుడైతే భారతదేశం విముక్తి కోసం ఉద్యమం చేసిందో, మా ఆదివాసుల ప్రాంతాన్ని విముక్తి కోసం, ఆదివాసుల రక్షణ కోసం, అభివృద్ధి కోసం మరో పోరాటం దేశవ్యాప్తంగా చేస్తాం. కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన పులి ఆచూకీ కోసం ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత నెల 17వ తేదీన మాచురెడ్డి రేంజ్ పరిధిలో సంచరించిన పులి ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఎల్లంపేట, ఇస్సాయిపేట, స్కూల్ తండా సహా పలు అటవీ ప్రాంతాలను అధికారులు జల్లెడ పడుతున్నారు. నెల రోజులుగా ట్రాక్ కెమెరాలకు కూడా పులి చిక్కకపోవడంతో అటవీశాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. మహారాష్ట్ర నుంచి జగిత్యాల మీదుగా ఇక్కడికి ప్రవేశించిన ఈ పులి కదలికలపై ఉన్నతాధికారులు సూచనలతో అన్వేషణ సాగిస్తున్నారు. కొంచెం చిన్నగా ఉంది కదండి మొన్న మనం చూసినప్పటికీ.
Even in Sirsila. The ranges are contiguous, sir. There are no. కామారెడ్డి జిల్లాలో సైబర్ కేటగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకే డ్రెస్సులు ఇస్తామని ఒకరిని, ఫుడ్ ఫ్రాంచైజీ పేరుతో మరొకరు నమ్మించి లక్షలాది రూపాయలు కాజేశారు. ఆన్లైన్ ప్రకటనలు చూసి మురిసిపోయిన ఇద్దరు మహిళలు వేల రూపాయలు పోగొట్టుకుని చివరకు పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని వ్యక్తులకు నగదు పంపి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ ANN.